సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మాత్రం ఏలూరు జిల్లా కుప్పాక గ్రామంలో అయితే ఉన్నాం. మనతో పాటు సుమన్ గారు ఉన్నారు. ఈ వర్ష 7 HP పవర్ వేటర్ అయితే మాత్రం రైతుకి అయితే ఈ రోజు అయితే డెలివరీ ఇచ్చారనమాట. అసలు సుమన్ గారు ఇప్పుడు నమస్తే. ఇప్పుడు మనం చూసినట్టు ఈ 7 HP వర్ష పవర్ వేటర్ అయితే రైతుకి డెలివరీ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇదైతే రివ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రైతు మీరు ఏం చెప్పారు, రైతు ఏం చెప్పాడు కూడా ఇప్పుడు మీ ఇద్దరు ఒకే చోట పెట్టి అయితే మాత్రం చేస్తాను. ఇప్పుడు మనం ప్రధానంగా మీరు రైతుకి ఈ 7 HP తో పాటు ఏమి ఇచ్చారు? ఇది వచ్చేసి వర్ష కంపెనీలో 7 HP కి మిషన్ తో పాటు 3.5 అడుగుల అడ్జస్ట్మెంట్ ఉన్న రోటావేటర్ సెట్, బోధనాగలే వస్తాయండి. అవే రైతుకి ఇవ్వడం జరిగింది. అలానే రైతు అదనంగా ఏమైనా కావాలనుకున్నా కూడా ఇది హెవీ గేర్ బాక్స్ మల్టీపర్పస్ మిషన్ కాబట్టి రైతు ఏమైనా అదనంగా కావాలనుకున్నా కూడా అంటే బోధులు కానీ, గొర్రు గుంటకలు కానీ సేద్యానికి, లేకుంటే స్ప్రే పంప్, వాటర్ పంప్ ఇలా ట్రాలీలు కూడా దీనికి అన్ని కూడా వాడుకోవచ్చు. రైతు ప్రధానంగా అయితే ఇది కూరగాయ పంటలకు తీసుకున్నారు కాబట్టి రోటావేటర్, బోధులు అయితే తీసుకున్నారు. ఆల్రెడీ బోధులు కూడా మనం ఈ ఫీల్డ్ వేయడం జరిగింది, వాళ్ళకి వేయడం జరిగింది. దీంతో అయితే మనం మల్టీపర్పస్ గా అన్ని విధాలుగా అయితే వాడుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తే రైతుకి ఏమని చెప్పారు ఇది వారంటీ గ్యారంటీ? ఈ వారంటీ వచ్చేసి మనం వర్ష కంపెనీలో సంవత్సరం అయితే ఇంజిన్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో దానివల్ల రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంవత్సరం వరకు దీని భరోసాగా అయితే వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి రైతు మీ దగ్గరికి వచ్చి ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నాడు, మీరు ఎప్పుడు వచ్చారు ఫీల్డ్ లోకి? ఇది వచ్చేసి మనకి ఆదివారం అంటే ఇది వచ్చేసి మనకి ఒక రోజు ముందే డెలివరీ ఆర్డర్ చేసుకున్నారండి. సో దీని నెక్స్ట్ డే అంటే ఈ రోజు మార్నింగ్ కి మనం డెలివరీ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ తీసుకున్నారు, ఈ రోజు డెలివరీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం చూస్తుంటే రైతు అంటే పవర్ వేటర్ తీసుకుంటే అలాగే అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, దాన్ని ఎలా వాడాలి, ఎలా తోలాలి. మీరు రైతుకి దాన్ని ఎక్స్పీరియన్స్ ఎలా కల్పించారు? మనం డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు మనకి డెమో మిషన్స్ ఇక్కడ ఫీల్డ్ లోకి తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ రైతు మన ఆఫీస్ కి రాగలిగితే ఆల్రెడీ మన డెమో మిషన్స్ అయితే ఉన్నాయి, చిన్న ప్లేస్ కూడా ఉంది. సో అక్కడ రైతు వచ్చినప్పుడు తన చేత ఒకసారి మిషన్ నడిపి అయితే చూపిస్తాము. సో అక్కడ దాని మీద కొంత అవగాహన అయితే వస్తుంది. సో తీసుకోవాలి లేదా అనే అవగాహనతో వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అండి. మనం ఒకవేళ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ కి తీసుకొస్తాం కాబట్టి ఇక్కడ దీని మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా వాళ్ళతోనే మనం నడిపించి చూపించి, అలానే వాళ్ళకి ఏదైతే ఐటమ్స్ తీసుకున్నారో అవి కూడా 1 by 1 తగిలించి చూపించి వాళ్ళకి డెమో ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యి వాటి గురించి కంప్లీట్ గా అర్థమైన తర్వాతే మనం ఇక్కడ వదిలేసి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు వచ్చేతలకి రైతుకి ఎంత కాస్ట్ పడింది ఈ 7 HP? ఈ మిషన్ తో పాటు వచ్చే పనిముట్ల వరకు రోటావేటర్, చిన్న బోధనాగలి, ఈ టైర్స్, ఇంకా బేసిక్ గా వచ్చే ఐటమ్స్ వరకు 46,000 అయితే మనం మిషన్ కి సప్లై చేస్తాం. ఓకే, రైతుకి అయితే ఇచ్చారు. అంటే విత్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే మామూలుగా ట్రాన్స్పోర్ట్? లేదు సార్, ఇది ఓన్లీ ఐటమ్ ప్రైస్ వరకు మాత్రమే. ఓకే, రైతు ఉన్న దూరాలను బట్టి ఫ్యూయల్ చార్జెస్ కానీ, ఆటో చార్జెస్ కానీ అడిషనల్ గా అయితే తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇప్పుడు ఆల్రెడీ మన రైతు క్షేత్రంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఆ రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎంతవరకు ఆయనకు ఉపయోగపడింది, ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఏంటో సుమన్ గారు మనం రైతుని అడిగి పరిశీలిద్దాం. ఇప్పుడు మనం అయితే రైతుతో పాటు రైతు శ్రీనివాసరావు గారు ఉన్నారు. అసలు ఈ వర్ష పవర్ వేటర్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు, ఏ పంటకు ఉపయోగించుకుంటారో మనం శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుంటాం. నమస్కారం శ్రీనివాసరావు. నమస్కారం సార్. ఇప్పుడు మనం పవర్ వేటర్ తీసుకున్నారు, మీరు ప్రధానంగా ఏ పంటలో ఉపయోగించుకోవడానికి ఈ పవర్ వేటర్ తీసుకున్నారు? ఇప్పుడు మేము ఇక్కడ 1 ఎకరం వంగేసామండి. ఓకే, 1 ఎకరం టమాటా వేసామండి, 1 ఎకరం మిర్చి వేసామండి. ఓకే, కొంచెం కూలీలు ప్రాబ్లం ఉందన్నమాట. దాని గురించి దీన్ని సుమన్ గారి దగ్గర మేము తీసుకోవడం జరిగింది అనమాట. 7 HP పవర్ వేటర్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒకవేళ మనుషులు రాకపోయినా, లేబర్ రాకపోయినా కానీ మేము చక్కగా వేసుకోవటం, మా పని మేము చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మాకు అన్ని రకాలుగా కూడా ఇది బాగుంది అనిపించింది అనమాట అండి. ఓకే, ముందు అసలు ఈ పవర్ వేటర్ అసలు తీసుకోవాలని ఎలా తెలిసింది సుమన్ గారి దగ్గర ఉందని చెప్పి? మేము యూట్యూబ్ ఛానల్లో చూసామండి. మీ సార్ వారి ఛానల్లో చూసిన తర్వాత సుమన్ గారు ఏం చెప్పారంటే మా దగ్గర ఇది అనుకూలంగా ఉందన్నారు. నేను అక్కడికి వెళ్ళడం అనేది జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమన్ గారితో మాట్లాడటం జరిగింది. ఆయన దీన్ని తీసి ఇలా రకంగా డెమో ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందండి. మేము ఆర్డర్ ఇచ్చాము, అంటే 2వ రోజు కల్లా ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క బృందంతో తీసుకొచ్చి ఇక్కడ దీన్ని ఎలా బిగించాలి, ఎలా చేయాలి, ఎలా దున్నాలి అన్ని కూడా వాళ్ళు సుమన్ గారి ద్వారాగా నేర్పడం జరిగిందండి. ఈ బోధులు కూడా వేసామండి. ఈ కాలువ కూడా నీళ్లు కూడా ఇప్పుడు ఈ ట్రాక్టర్ ద్వారా వేసినటువంటి ఈ కాలువేనమాట అండి. చాలా బాగా వచ్చింది ఇది. ఎందుకంటే మొక్కకు కూడా ఏది కూడా గ్యాప్, కలుపు చక్కగా వెళ్ళిపోతుంది, మొక్క డ్యామేజ్ అవ్వటం లేదు. మన కూలీలు ఇబ్బంది లేకుండా ఫస్ట్ ఇది మనం చేసుకోవచ్చు అండి, మన సొంతంగా రైతు వారీగా ఉపయోగపడద్దు అనమాట అండి. ఓకే, మీరు ఎప్పుడైతే సుమన్ గారు ఆఫీస్ కాడికి వెళ్ళినప్పుడు మీకు చెప్పుంటారు కదా, మాది మిషన్ ఇలా పనిచేస్తుంది, ఇలా వాడుకోవచ్చు, ఆ విధంగానే ఉందా మీకు లైవ్ లో మీరు మీ ఫీల్డ్ లోకి తీసుకొచ్చి? అక్కడ ఏ రకంగా అయితే కేసరపల్లిలో డెమో ఏ రకంగా అయితే చేసి చూపించారు, అదే రకంగా మేము ఆర్డర్ ఇచ్చిన ఎమ్మటే తెల్లారి రావడం జరిగింది. వాళ్ళ యొక్క మనుషులు తీసుకొచ్చి ఇక్కడ బిగించడం, ఆయన చెప్పిన దానికన్నా ఇక్కడ మేము చేలో చూసిన దానికి ఇంకా బాగుంది అనిపించింది. ఫుల్ సాటిస్ఫాక్షన్, 100% బాగుంది అనమాట అండి. ఎందుకంటే మాకు ఎక్కడికక్కడికే ఇది చక్కగా విడిపోవటం, గడ్డి లేకోకుండా ఉండటం, నీరు కూడా చక్కగా రావటం, ఇది నీళ్లు కూడా బ్రహ్మాండంగా మన బోధులు కూడా బాగా వస్తుంది అనమాట. గడ్డి ఉండేది అంత క్రితం, గడ్డి లేకోకుండా ఉందన్నమాట అండి. దీని వల్ల ఏంటంటేనండి గడ్డి అనేది మనం తొందరగా దీన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట అండి. అదే కొంచెం మన లేబర్ అనుకోండి, మన మాన్యువల్
అనుకోండి కొంచెం లేట్ అయింది అనుకోండి బాగా పెరుగుద్ది, మొక్క డ్యామేజ్ అవుద్ది. ఓకే. దీనివల్ల ఏంటంటే మనం ఈ రోజు కావాలనుకుంటే ఈ రోజే మనం ఒక మనిషిని పెట్టేసుకుని చేసేసుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. మీకైతే దీనివల్ల ఆదాయం అనేది ఎక్కువ పెట్టామండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అనమాట అండి. ఇప్పుడు లేబర్ ని పెట్టామండి, మన కూలీని పెట్టామండి, అక్కడ 7గురిని పెడితే సరిగ్గా తీయలేదు అనమాట అండి. ఇప్పుడు ఇది అనుకోండి 1 ఎకరం 2.5 గంటల్లో మొత్తం ఒక మనిషి ద్వారాగా ఒక 700 రూపాయలతో పని అయిపోద్ది. ఓకే, సింపుల్ గా మీకు పని అయిపోద్ది అనమాట. మళ్ళీ కూలీని బతిలాడే సమస్య లేదు, పెరగదనమాట అండి. ఓకే, అదనమాట. దీనికి ఎక్కువ పెరిగే అవకాశం ఉండదు, చిన్నప్పుడే దీన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట అండి కలుపు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు సుమన్ గారు అయితే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారంటీలు గ్యారంటీలు అయితే చెప్పుంటారు, ఏం చెప్పారు మీకు? అయితే దీనికి 1 సంవత్సరం గ్యారంటీ అన్నారండి. ఓకే. ఈ లోపల ఏదన్నా కొంచెం చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ నేను మనిషిని పంపించి మీకు చేసి పెడతానండి, మీకు మటుకు అది ఇదని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, మీకు ఇంకో డౌట్ వచ్చి ఉంటది కదా, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి ఆ ఫ్యూచర్ లో అని కూడా అడిగారు ఏమన్నా? మేము స్పేర్ పార్ట్స్ దీని వల్ల ఏంటంటే అంటే మన కేసరపల్లిలో ఏదైతే మనకి మీకు మిషన్ ఇస్తున్నాం వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా మీకు ఇమీడియట్ గా మేము అరేంజ్ చేస్తానని అన్నారు వాళ్ళు. అదే రకంగా మనకి ఇక్కడ రావడం జరిగింది, చేలోకి చేను చూడటం జరిగింది, వాళ్ళు అదే రకంగా డిమో ఇవ్వటం అనేది జరిగింది. మనం అనుకున్నట్టుగానే కాలువలు గానీ ఏదైనా గానీ చాలా బాగా చేసి పెట్టారు. ఓకే, ఇప్పుడు మీకు సుమన్ గారు అక్కడ ఏదైతే చెప్పారో దానికి 100% జరిగింది, సాటిస్ఫాక్షన్ అయిందండి. అక్కడ ఏదైతే చెప్పారో ఆయన చెప్పింది అక్కడ మరి ఇట్లా చేలు ఉండవు కదండి, అవును, అక్కడ ఇక్కడ చేలోకి వచ్చేపాటికి రియల్ గా అసలు మీకు బాగా చేశారు, ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు మన సుమన్ గారు అయితే మాత్రం దీంతో పాటు ఏమేమి ఐటమ్స్ ఇచ్చారు మీకు? ఇప్పుడు దీంతో పాటు అండి ఈ వీళ్ళు ఇది ఇచ్చారండి, రోటావేటర్ ఇచ్చారు, తర్వాత ఏమో ఇది బోధులు తీసేది ఇచ్చారనమాట. ఓకే, ఈ రెండు కూడా ఆయన ఈ మిషన్ తో పాటు ఇచ్చారు. ఓకే, దీని వల్ల ఏంటంటే ఈ ముందల ఇది చక్కగా గుల్లగొల్ల చేస్తుంది, అది దీని వల్ల ఏంటంటే లోతుగా చక్కగా బోధుగా వెళ్ళిపోతుంది, నీళ్లు కూడా చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఈ రెండిట్ల వల్ల కూడా మనకి కలుపు పోతుంది, చక్కగా తీయడం వల్ల కూడా నీళ్లు కూడా చక్కగా మొక్కగా అందే విధంగా ఇది వెళ్తుంది అనమాట అండి. ఓకే సార్, ఇప్పుడు దీని ప్రైస్ ఎంత చెప్పారు సుమన్ గారు? ఇది 46,000 చెప్పారండి. 46,000 మీకు 46,000 ఇచ్చారు. ఓకే సార్, ఇప్పుడు మీకు 46,000 ఖర్చు పెట్టారు దీంతో, మీరు ఆల్రెడీ 3 ఎకరాలు 5 రకాలైన కూరగాయ పంటలు వేస్తున్నారు, మీకు ఎలాంటి సాటిస్ఫై అనిపిస్తుంది 46,000 ఖర్చు పెట్టినందుకు? మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మామూలుగా ఈ ఎడ్లతో దున్నాలనుకోండి ఎకరానికి 2,000 తీసుకుంటున్నారండి. 2 ట్రిప్పులు వేస్తే ఎకరానికి వచ్చేపాటి 4,000 అవుతుందండి. అవును, మళ్ళీ ఆ రకంగా అట్లా అవుతుంది అనమాట. మళ్ళీ కలుపు వచ్చిన కలుపు తీయాల్సి వస్తుంది అనమాట, మళ్ళీ కూలీలతో వస్తుంది అనమాట. ఈ 46,000 వల్ల మనకి చాలా వరకు 1,00,000 రూపాయల దాకా అదనంగా మిగిలినట్టేనండి. ఓకే, ఏదైనా గానీ దుక్కు దుంతానికి గానీ ఈ కూలీలు కలుపు తీయడానికి గానీ ఏదన్నా గానీ ఇది మనకి అదనంగా మనకి ఉపయోగపడినట్టేనండి. నేనే కదండి, వేరే రైతు ఎవరు తీసుకున్నా గానీ ఈ రకంగా వాళ్ళు ఆలోచించుకుంటే దీనివల్ల ఉపయోగం ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు మన సుమన్ గారు అయితే మాత్రం మీకు పెట్రోల్ 1 లీటర్ మైలేజ్ ఎంత వచ్చిందని చెప్పారు? 1.5 గంటలు వస్తుందని చెప్పారండి. ఓకే, దానికి మెయింటెనెన్స్ ఇంజిన్ ఆయిల్ కానీ ఎలా ఎన్ని గంటలు? ఇంజిన్ ఆయిల్ 30 గంటలకు సరిపడా ఇంజిన్ ఆయిల్ మార్చుకోమని చెప్పారు. 30 గంటలు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఈ వర్ష పవర్ వేటర్ 7 HP పవర్ వేటర్ మీరు అయితే ఆల్రెడీ డెమో చూసారు. ఇప్పుడు మన వీడియో చూస్తున్న రైతులకి మీరు ఏమని చెప్తారు, సజెషన్ ఏం చేస్తారు దీని గురించి? ఇప్పుడు మన టయానికి లేబర్ రాకపోయినా సరే ఈ మిషన్ వల్ల ఉపయోగం ఏంటంటేనండి, ఇప్పుడు మనమే బోధులు వేసుకోవచ్చు, మనమే దున్నుకోవచ్చు. ఇప్పుడు మొక్క లేకపోయినా సరే ఉత్తి నేల అయినా సరే మనమే దున్నుకోవచ్చు. ఇప్పుడు ఉత్తి నేల ఉన్నప్పుడు మనం ట్రాక్టర్నో లేకపోతే ఈ మన ఎడ్లు బండి తీసుకొచ్చి ఎకరానికి ఎంత అని చెప్పేసి మనం వాళ్ళు దున్నించుకుంటారు రైతులు, ఏ రైతు అయినా సరే. వాళ్ళ టయానికి రాకపోతే మన టయానికి అయిపోతే ఇది టయానికి కాపు రాదనమాట, క్లైమేట్ లో తేడా వస్తుంది. మన టయానికి ఏదైనా చేసుకోగలగాలంటే ఇలాంటి కొనుక్కుంటే మనకి టయానికి అన్ని కూడా పనులు జరిగిపోతాయి అనమాట. దాని వల్ల ఉపయోగం ఉంటుంది. స్వయంగా తనకు తాను చేసుకునే దానికి ఒకవేళ మనిషి రాకపోయినా కానీ నేను సొంతంగా చేసుకోగలను అనేది ఒక ధైర్యం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ అంత ముందు ఎడ్లతో మీరు బోధులు తీర్చుకున్నారు, మా యొక్క కలుపు కానీ లేకపోతే బోధులు నీళ్లు పెట్టుకోవడానికి కానీ. ఇప్పుడు దీంతో డెమో ఆల్రెడీ మీరు తీసుకున్నాక డెమోతో మీరు ఆల్రెడీ బోధులు కొట్టుకున్నారు, మీకు ఎలా ఉంది పెంచడం? దానికి దీనికి ఇప్పుడు దీనికి తేడా ఏంటంటే ఎడ్లతో తోలిచ్చాం అనుకోండి కొంచెం చెట్లని తొక్కే అవకాశం ఉందండి. ఇది అనుకోండి ఎడ్లు తొక్కే అవకాశం ఉంది. ఇది అనుకోండి చక్కగా మనం సమానంగా తీసుకెళ్లిపోద్ది అనమాట, డ్యామేజ్ ఏమవు చెట్లు డ్యామేజ్ అవ్వకోకుండా ఇది చక్కగా వెళ్ళిపోతుంది అనమాట అండి. దానికి దీనికి తేడా ఏంటంటే అది ఒకసారి బోధేస్తే బోధు వరకే సరిపోద్ది, ఇలాగ నాగలు ఉపయోగపడద్ది. దానివల్ల దీనికి ఏంటంటే మన కలుపుకి ఉపయోగపడద్ది, బోధుకి చక్కగా వెళ్ళద్ది, నీరు కూడా చక్కగా పారద్ది, దానికి కావాల్సినటువంటి పుష్కలమైనటువంటి వాటర్ కూడా చెట్టుకు అందుద్ది అనమాట. దానికి దీనికి తేడా అంత ఉంటది. మనం బలం వేసినా గానీ
బలం కూడా చక్కగా ఇలాగ ఆ చెట్టుకు అందుకుంటుంది అనమాట. ఓకే, మీకైతే ఓవరాల్ గా ఈ పవర్ వీడర్ అయితే మాత్రం కూలీల సమస్య 100% తగ్గించి స్వయంగా మీరందరికి మీరే దీన్ని వాడుకోదగ్గ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం సుమన్ గారు అయితే మాత్రం మన శ్రీనివాసరావు గారికి అయితే పవర్ వీడర్ అయితే ముందు రోజు వెళ్తాం, తీసుకోవటం, దాన్ని తీసుకొచ్చి ఈ రోజు డెలివరీ ఇస్తాం. సార్కి అయితే సాటిస్ఫాక్షన్, సార్ చెప్పే మాటలను మీరైతే గమనించవచ్చు. ఇది కానీ కావాలనుకున్నా లేదా దీని గురించి సమాచారం మీరు తెలుసుకోవాలనుకున్నా కింద నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.